శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యారాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే 2వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రాహువు సంచరిస్తున్నారు. అలాగే 7వ స్థానంలో గురు శుక్రులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. 7వ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా కన్యారాశి వారికి మంచి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామితో చక్కటి సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపార భాగస్వాములతో కూడా కన్యారాశి వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి వివాహ యోగ్యమైనటువంటి కాలం అవుతోంది. ఇది మంచి సంబంధాలు కుదురుతాయి. విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. నూతనంగా విలాసవంతమైన గృహాలు, విలాసవంతమైన వాహనాలు, వజ్రాభరణాలు, విలాసవంతమైన వస్తువుల్ని కొనుగోలు చేయటం, సేకరించడం అనేటువంటిది కన్యారాశి వారికి జరుగుతుంది. శుక్రగ్రహ ప్రభావం చాలా అనుకూలంగా ఉంది. శుక్రుడు 7వ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉండి చక్కటి శుభ ఫలితాలని ఇవ్వటం అనేటువంటిది కూడా జరుగుతోంది. ఇది ఎప్పటి వరకు? మార్చి 16వ తారీఖు వరకు ఈ శుక్రగ్రహం యొక్క శుభ ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత 8వ స్థానంలోకి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఇక సంతానపరమైన విషయాలను కనుక కాస్త పరిశీలిస్తే స్త్రీ సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. వారి యొక్క ప్రవర్తన, నడత, ఆలోచన మీకు భిన్నంగా ఉంటాయి. దానివల్ల కొంత మానసికంగా ఆందోళన అనేటువంటిది కలుగుతుంది. ఈ కన్యారాశి వారికి ఎవరికైతే మగపిల్లలు ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వారి జీవితంలో మంచి ఉచ్చస్థితికి వెళ్ళేటువంటి విషయాలకి బీజం పడుతుంది. వాళ్ళ పురోగతి చూసి సంతోషపడతారు. వాళ్ళ యొక్క అభ్యున్నతికి మీ వంతు కృషి చేస్తారు. ఎవరికైతే కన్యారాశి వారికి ఒక్క మగపిల్లాడు ఉంటారో వాళ్ళకి మంచి రాజయోగం అని చెప్పవచ్చు. ఇక ఈ మాసం రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 2వ తారీఖు నుంచి కుంభంలోంచి మీనంలో ప్రవేశించి నీచపట్టి శుక్రుడితో కలిసి నీచభంగం జరగటం అనేటువంటిది జరుగుతోంది. దీనివల్ల ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. కొంతకాలం అదృష్టం, కొంతకాలం దురదృష్టం, కొంతకాలం సంతోషం, కొంతకాలం దుఃఖం, కొంతకాలం ఏ పని చేపట్టినా విజయవంతంగా ముందుకెళ్ళడం, కొంతకాలం ఇబ్బంది పడటం, ఇవన్నీ జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గర్భ సంబంధమైన విషయాల్లో, జీర్ణ సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. శ్వాస సంబంధమైన ఎలర్జీలు, చర్మ సంబంధమైన ఎలర్జీలు ఈ మాసం బాధపెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎవరికైతే బీపీ, షుగర్ వంటివి ఉంటాయో వాటి వల్ల కొంత ఇబ్బంది కలిగే సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కన్యారాశి వారికి ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైన లాభాలుంటాయి. చేసేటువంటి వృత్తి ఏదైనా, ఉద్యోగం ఏదైనా, వ్యాపారం ఏదైనా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శనిగ్రహ సంచారం కుంభంలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉండటం కన్యారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఈ శనీశ్వరుడు ఒక్కడు యోగించడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ కన్యారాశి వాళ్ళకి తిరుగులేదు. కానీ నేను చెప్పిన కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు వచ్చిపోయే అవకాశం ఉంది కనుక వాటిని నుంచి తప్పించుకోవడానికి కన్యారాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన పరిహారం ఏమిటంటే, మీ ఇంట్లో కృష్ణ విగ్రహం తెచ్చిపెట్టుకోండి. మట్టి బొమ్మలు అమ్ముతూ ఉంటారు. ఆ బొమ్మని తెచ్చిపెట్టుకుని ప్రతిరోజు తులసిమాల, కనీసం ఒక తులసి దళాన్ని సమర్పించేటట్లయితే ఎటువంటి ఇబ్బందులైన, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలైన, అనారోగ్య సమస్యలైనా తప్పనిసరిగా తొలగిపోతాయి. చక్కటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ కృష్ణ విగ్రహానికి గనక మీరు పూజ చేసిన, బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన నీచ బుధగ్రహం ఇచ్చేటువంటి చెడ్డ ఫలితాల నుంచి తప్పించుకోగలుగుతారు.
ఈ మాసంలో బుధగ్రహ ప్రభావం వల్ల వ్యాపారస్తులకి సడన్గా అప్పులు చేయవలసిన పరిస్థితులు రావటం, వ్యాపారంలో సడన్గా ఒడిదుడుకులు ఏర్పడటం, వృత్తిలో ఉద్యోగంలో కొన్ని రిస్కులు రావటం, ఇవన్నీ జరిగే పరిస్థితులు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి శ్రీకృష్ణ ఆరాధన చేయండి. ఇది ముఖ్యంగా కన్యా రాశి వారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి పరిహారం. ఈ మాసం వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ, అలాగే గులాబీ రంగు, అలాగే బిస్కెట్ కలర్. ఈ 3 రంగులు మీకు బాగా కలిసి వస్తాయి. పనికిరానిటువంటి రంగు ఎరుపు రంగు. అంటే మీరు కొనేటువంటి వాహనాలు వీలైనంత వరకు ఎల్లో కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఉండేటట్లుగా చూసుకోండి. లేకపోతే సిల్వర్ కలర్ అయినా కూడా బాగానే ఉంటుంది. ఎరుపు రంగు వాహనాలని కొనుగోలు చేయవద్దు. ఒకవేళ ఆల్రెడీ ఎరుపు రంగు వాహనాలు కనుక ఉండేటట్లయితే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 5 అవుతుంది. ఈ మాసంలో 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు మీకు అఖండమైన శుభ ఫలితాలు ఇస్తాయి. ఈ 3 రోజుల్లో ఏ పని మొదలుపెట్టినా తప్పనిసరిగా విజయవంతంగా పూర్తవుతుంది. ఇక మీకు పనికొచ్చేటువంటి వారం బుధవారం, అలాగే శుక్రవారం, అలాగే సోమవారం. ఈ 3 వారాలు మీకు బాగా పనికొస్తాయి. వాటిల్లో కూడా బుధవారం, శుక్రవారం మీకు అత్యంత శుభ ఫలితాలు ఉంటాయి. మంచి శుభవార్తలు వింటం అనేటువంటిది జరుగుతుంది. పనికి రాని వారం అంటూ ఏదన్నా ఉందంటే మంగళవారం. కనుక ప్రముఖుల్ని కలవాలన్నా, కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా, నూతనంగా పనులు ప్రారంభించాలన్నా వీలైనంత వరకు మంగళవారం చేయకండి. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇక అలాగే ఎరుపు రంగును కూడా అవాయిడ్ చేయండి. ఇది ఒక్క వాహనాల విషయంలోనే కాదు, మనం ధరించేటువంటి దుస్తుల విషయంలో కూడా వీలైనంత వరకు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించద్దు. ధరిస్తే ఏమవుతుంది అంటే కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి, కించిత్ అనారోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఈ కన్యారాశి వారికి దశమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతోంది. అన్నీ బాగానే ఉంటాయి, కానీ అప్పుడప్పుడు కొద్దిగా ఘర్షణపూరితమైన వాతావరణం మీ వర్క్ ప్లేస్లో ఏర్పడుతుంది. మీరు పనిచేసేటువంటి చోట కొంత ఘర్షణపూరితమైన వాతావరణం, సహోద్యోగులతో ఘర్షణలు పడటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో కూడా అప్పుడప్పుడు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటివి రాకుండా నేను చెప్పిన కృష్ణ ఆరాధన చేయండి. కృష్ణుడి యొక్క ఆలయాలని సందర్శించండి. మరి ముఖ్యంగా బుధవారం ఆ పని చేస్తే గ్రహాలన్నీ కూడా మీకు దాదాపుగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కనుక మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. అన్నీ ఉన్నాయి, అంతా బాగుంది. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ బాగున్నాయి. టీచర్లు, లెక్చరర్లు, విద్యాలయాలు, గ్రంథాలయాలు, దేవాలయాలు, అలాగే ప్రింటర్సు, పబ్లిషర్సు, లాయర్లు, ఆసుపత్రి సిబ్బంది, ఇంజనీర్లు అందరికీ చాలా బాగుంది. విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంది. యోగాలన్నీ బలంగా ఉన్నాయి. విదేశీయాన సౌఖ్యం ఏర్పడుతుంది. విదేశాలు సునాయాసంగా ప్రయాణాలు చేయగలుగుతారు. ఇన్ని రకాల బాగుంది. సంతాన పురోగతి చూసి, సంతానాన్ని చూసి సంతోషపడతారు. ఇవన్నీ బాగున్నాయి. కానీ అష్టమరాహు ప్రభావం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. దీనివల్ల అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఆటంకాలు కలుగుతాయి. కొంతమందికి మాత్రం కొన్ని జాతకాల్లో కొంత భయాందోళనలు కూడా కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇటువంటివి కలిగినప్పుడు వ్యక్తిగత జన్మ జాతకరీత్యా రాహుకి సంబంధించిన కేవలం రాహుకే చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలను పాటించేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. నమ్మించి నట్టేట ముంచేటువంటి స్నేహితుల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు రుణాలు చేయటం, రుణాలు ఇవ్వటం అనేటువంటిది చేయవద్దు. ఒకవేళ మనం ఎవరికైనా రుణం ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదు. రుణం చేస్తే తీర్చడం కొంచెం కష్టం అవుతుంది. అలాగే వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్టుగా వినియోగించుకోండి. గ్రహగతులు చాలా బాగున్నాయి. ఇకపోతే ఆరోగ్య విషయంలో అనవసరమైన దిగులు పడకండి. కొద్దిపాటి ఇబ్బందులే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పరిహారాలకి వ్యక్తిగత జాతకరీత్యా కనుక పరిహారాలు చేసుకుంటే అవి తప్పనిసరిగా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సోమర్తనానికి పోకుండా, వాయిదాలు వేయకుండా నియమితమైనటువంటి వ్యాయామం చేయండి. యోగా
మెడిటేషన్, ధ్యానం వంటివి మీకు చాలా ఉపయోగపడతాయి. మానసికంగా మంచి దృఢమైనటువంటి సంకల్పాన్ని ఇస్తాయి. ఇది మీకు కన్యారాశి వాళ్ళకి 12 రాశుల్లోకి కన్యారాశి వాళ్ళకి ఇది చాలా అవసరం. కనుక ఈ మాసం చాలా బాగుంది కనుక ఈ మాసమే మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక కన్యారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కంటే స్త్రీలకి చాలా బాగుంది. కుటుంబ సౌఖ్యం బాగుంది. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. బంధువులతో మిత్రులతో సరదాగా కాలం గడుపుతారు. ఆర్థికపరమైన అంశాలకి లోటు లేదు. విద్యా విషయకంగా విద్యార్థులకి చాలా బాగుంది. ఇక ఉన్న కొద్దిపాటి ఇబ్బందులు, బుధగ్రహ రాహుగ్రహ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి వ్యక్తిగత జాతకరీత్యా లేదా నేను చెప్పిన పరిహారాలు కనుక చేసుకునేటట్లయితే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కనుక ఇవన్నీ పాటించి కన్యారాశి వారందరూ చక్కటి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి ఆరోగ్యంతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.